మీరు ఎంత సంపాదిస్తున్నా, ఎంత పొదుపు చేసినా సరే, ఒక్క క్షణంలో ఊహించని సంఘటన వల్ల మీ ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుంది. ఒకరిని కించపరిచి తమని గొప్పగా చూపించుకోవడం బలహీనుల లక్షణం. ఒకరు బాగుంటే చాలు, మనకు మంచి జరుగుతుంది అనుకోవడం బుద్ధిమంతుల లక్షణం. నువ్వు ఈరోజు అబద్ధం ఆడితే అది నిన్ను రేపు కూడా అబద్ధం ఆడాల్సిన దుస్థితికి తెస్తుంది. మాటలైనా మనసైనా పరిపూర్ణంగా అర్థం అవ్వాలంటే ఎదుటి మనిషి మీద నమ్మకం, అభిమానం ఉండాలి. కానీ నిర్లక్ష్యం, చులకన భావం ఉండకూడదు. మనం అడ్డదారుల్లో వెళ్ళి సంతోషాన్ని వెతుక్కుంటే మనం చేసిన పాపం నిలువుదారుల్లో నిదానంగా వచ్చి బాధను రుచి చూపిస్తుంది. మనిషి వ్యక్తిత్వం అనేది వెలుగుతున్న దీపం వంటిది. ఎందుకంటే దీపం గుడిసెలో ఉన్న, భవనంలో ఉన్న ఒకేలా కాంతి ఇస్తుంది. కాలి చెప్పులైనా మనుషులైనా నీకు నొప్పిని, బాధను కలిగిస్తున్నాయంటే అవి నీకు సరిపోయేవి కాదని అర్థం. జీవితమనే నాటక రంగంలో మనిషికి స్వార్థం పెరిగింది. పైకి మాట్లాడేది ఒకటి, లోపల ఉండేది ఒకటి. డబ్బు ఉన్నవాడు అబద్ధం చెప్పినా నిజమే అనుకుంటారు. డబ్బు లేనివాడు నిజం చెప్పినా అబద్ధమే అంటారు. ఈ సమాజం మనిషిని నమ్మదు, మనిషి వెనకాల ఉన్న ఆస్తిని నమ్ముతుంది. సంతోషంగా ఉండే వ్యక్తులంటే ఎక్కువ పొందేవాళ్ళు కాదు, ఇతరులకు ఎక్కువగా ఇచ్చేవాళ్ళు. తగిలే వరకు చూసి అయ్యో తగిలిందా అని పరామర్శిస్తుంటారు మనం అనుకునే మనవాళ్ళు. తన లోపల ముత్యాలు, రత్నాలు ఉన్నాయని సముద్రం ఎవరికీ చెప్పదు. సమయం వచ్చినప్పుడు అలల రూపంలో అవే ఒడ్డుకి చేరతాయి. అలాగే మనము మంచోళ్ళు, గొప్పోళ్ళమని ఎవరికీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. సమయం, సందర్భాన్ని బట్టి అదే బయటపడుతుంది. బలాఢ్యుడవై, ధైర్యశాలివై నిలబడు. బాధ్యతనంతా నీ మీదే పెట్టుకో. నీ విధికి నీవే విధాతవని తెలుసుకో. గడచిన కాలం గుర్తుకు రాకపోవచ్చు, కానీ ఒకరి వల్ల బాధపడిన క్షణాలు మాత్రం ఖచ్చితంగా గుర్తుంటాయి. నీ తప్పు నీతో చెప్పేవాడు స్నేహితుడు, నీ తప్పు ఎదుటి వాళ్ళతో చెప్పేవాడు మిత్రుడిలా కనిపించే శత్రువు. అందరూ అంటుంటారు గెలవాలి గెలవాలి అని, కానీ గెలవాలంటే ముందు పోరాడాలని, ఆ పోరాటంలో వెంట ఉండాలని ఆలోచించరు. తోడుగా ఉంటామనే నమ్మకం వాళ్ళు కలిగిస్తేనే గెలుపు పతాకం చేతిలో ఉన్నట్లే. మన్నుని నమ్ముకున్నవాడు, పెన్నుని నమ్ముకున్నవాడు ఎప్పటికీ ఓడిపోడు. ఎంత పీల్చినా గాలి తరిగిపోదు, ఎంత దున్నినా నేల అరిగిపోదు, ఎంత ఉరికినా నీరు అలసిపోదు, ఎన్ని ఫలాలనిచ్చినా చెట్టు గర్వపడదు. కానీ ఎప్పుడు ఎలా చేస్తాడో తెలియని మనిషి మాత్రం కాస్త సంపాదించి తనంత వాడు లేడని ఎగిరెగిరి పడతాడు. కష్టపడి బ్రతికేవాడు ఎప్పటికీ కోటీశ్వరుడే. ఒకణ్ణి ముంచి బ్రతికేవాడే అసలైన పేదవాడు. ఇప్పుడు నీ తల్లిదండ్రులని నువ్వు ఎంత ప్రేమగా చూసుకుంటే రేపు నీ బిడ్డలు నిన్ను అంతే ప్రేమగా చూసుకుంటారు. ఊపిరి ఉన్న ప్రతి గుండెల్లో ఏదో ఒక బాధ ఉంటుంది. దాన్ని కొందరు కన్నీటితో చూపిస్తారు, కొందరు చిరునవ్వుతో చూపిస్తారు. మన అనుకున్న వాళ్ళు మనల్ని వదిలించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని తెలియగానే వాళ్లను మనమే వదిలేసుకుంటే అంత బాధపడాల్సిన అవసరం ఉండదు. ఆ కాలంలో ఇరుగు పొరుగు కూడా కుటుంబ సభ్యుల్లా ఉండేవారు. ఈ కాలంలో కుటుంబ సభ్యులే ఇరుగు పొరుగు వారిలా మారిపోయారు. ఇల్లు భద్రంగా ఉండాలంటే తలుపుకి తాళం వేస్తాం. అలాగే మనసు ప్రశాంతంగా ఉండాలంటే నోటికి తాళం వెయ్యాలి. బండి ఎదురుగా వస్తే 5 అడుగులు దూరం తొలగిపోవాలి. గుర్రం ఎదురుగా వస్తే 10 అడుగుల దూరం తొలగిపోవాలి. ఏనుగు ఎదురుగా వస్తే 1000 అడుగుల దూరం తొలగిపోవాలి. కానీ దుష్టునికి ఇంకా చాలా దూరంలో ఉండాలి. డబ్బును పొదుపు చేసేవాడు జీవితంలో ఎదుగుతాడు. మాటను అదుపుగా మాట్లాడేవాడు సమాజంలో ఎదుగుతాడు. రాజ్యాధికారం కోసం పోరాడితే మీరు రాజు అవుతారు. ఉపాధి కోసం పోరాడితే మీరు సేవకులుగా మిగిలిపోతారు.
నిర్ణయం మీదే. కంచె చేను మేస్తే కాచేవారు ఎవరు అన్నట్టు సొంత వారే దూరం పెడితే చేరదీసి ఆదరించేవాడు ఎవరు? గొప్పగా బ్రతకాలంటే జేబు నిండా డబ్బులు ఉండవలసిన అవసరం లేదు. మనసు నిండా మంచితనం ఉంటే చాలు. అదే గొప్ప స్థానంలో నిలబెడుతుంది. దేవుడు మందిరాలలో ఉంటాడో లేదో తెలియదు, కానీ చేసే మంచిలో మాత్రం ఉంటాడు. పాపాలు చేసి దీపాలు పెడితే దేవుడు కరుణిస్తాడా? ఒకవేళ దేవుడు కరుణించినా కర్మ కనికరించదు. హృదయంలో మాలిన్యం లేకుండా హాయిగా ఉండే జీవితం ఒక్క బాల్యం మాత్రమే. యుద్ధం నీకోసమో నా కోసమో ఈ దేశం కోసమో కాదు, రేపటి కోసం. నువ్వు డబ్బుని విలువ లేకుండా ఖర్చు పెడితే డబ్బు కూడా ఏదో ఒకరోజు నిన్ను విలువ లేకుండా చేసి నిలబెడుతుంది. ఈ రోజుల్లో బుసలు కొట్టే పాముల కంటే గుసగుసలాడే మనుషులే చాలా ప్రమాదకరం. అవునా కాదా? మంచి పని చేస్తున్నప్పుడు ఎవరు ఏం అనుకున్నా మనకి అనవసరం. ఒకరోజు వాళ్ళకే తెలుస్తుంది ఏది మంచో ఏది చెడో. మన దగ్గరి వాళ్ళకే తెలుస్తుంది. ఎక్కడ దెబ్బ కొడితే మనం విలవిలలాడుతాము. అందుకే మనసు మీద కొడతారు చాలామంది. స్నేహంలో పొరపాటు జరిగినా పర్లేదు, సంసారంలో పొరపాటు జరిగినా పర్లేదు, కానీ తల్లిదండ్రుల విషయంలో పొరపాటు చేయకండి. ఎందుకంటే వాళ్ళు తిరిగి మీకు కనపడకపోవచ్చు. ఆలోచిస్తూ నిద్రించే వారికి అల్లారంతో పనిలేదు. బాధ్యతలు భయాలు తెల్లారకముందే తట్టి నిద్రలేపుతాయి. మనలోని నిజాయితీ మనకు తోడుగా ఉన్నంత వరకు భగవంతుడు మనకు ఎప్పుడూ అండగా ఉంటాడు. నిన్ను ప్రేమించే వారి దగ్గర ఒదిగి మాట్లాడు. నిన్ను ద్వేషించే వాళ్ళ దగ్గర ఎదిగి మాట్లాడు. కొందరు మనతో ఉండకపోవచ్చు, కానీ వారి మాటలు వారి వ్యక్తిత్వము ఎప్పటికీ ఆదర్శమే. వారు మనకంటే చిన్న పెద్ద అన్నది కాదు, మన మనసులో వారి స్థానం ఎప్పుడూ ఉన్నతమే. అవసరంతో వచ్చే పొగడ్తకు అభిమానంతో వచ్చే పొగడ్తకు తేడా తెలుసుకోకుండా పొంగిపోతే నిన్ను ఆడించేవారు చాలామంది ఉంటారు నీ చుట్టూ. అన్ని రోజులు మనకు అనుకూలంగా ఉండవు. మనది కాని రోజున మౌనంగా ఉండాలి. మనదైన రోజున అన్నింటికీ సమాధానం దొరుకుతుంది. గర్వం అహంకారం జీవిత పతనానికి కారణమవుతాయి. మానవత్వం మంచితనం ఓ మంచి మనిషిగా గుర్తింపు తెస్తాయి. సత్యం పవిత్రత నిస్వార్థత ఎవరి యందు వర్ధిల్లుతాయో వారిని సృష్టిలోని ఏ శక్తి నాశనం చేయలేదు. సమస్త విశ్వం ఒక్కటై ఎదిరించినా వారు ప్రతిఘటించగలరు. దేని మీదైనా మీరు ఆధిపత్యం సంపాదించి దాన్ని మీ స్వాధీనంలో ఉంచుకుంటే అది మీకు ఔన్నత్యాన్ని కలిగిస్తుంది. దేనికైనా మీరు లొంగిపోతే అది మిమ్మల్ని మరింత దిగజారుస్తుంది. ఐశ్వర్యానికి తమ్ముడు అహంకారం. నువ్వు నిరుపేదవని అనుకోవద్దు. ధనం నిజమైన శక్తి కాదు. మంచితనం పవిత్రతలే నిజమైన శక్తి. తమ వంతు పని చేయకుండానే పూట పూట భోజనం పొందేవారు దొంగలు. జీవితంలో నీకు 10 మంది మిత్రులుంటే 90 మంది శత్రువులు ఉంటారు. ఎందుకంటే మంచిపై చెడు ఎప్పుడూ గెలవదు కనుక. చెడు వైపే బలం ఎక్కువగా చేకూరుతుంది. ప్రశాంత మనసుతో ఆలకిస్తే గనక ప్రతి పరిస్థితి ఏదో ఒకటి నేర్పుతుంది. ఎదుటివారిలో మార్పు రావాలి అంటే మనలో సహనం ఉండాలి. కొన్ని బంధాలు గాజులాగా చాలా సున్నితమైనవి. ఆ బంధాలు పగిలిపోతే మరలా అతికించలేము. ఒకవేళ అతికించినా మునుపటిలాగా అందంగా ఉండదు. శాశ్వతంగా మార్పులు కావాలి అంటే ఓర్పు చాలా ముఖ్యం. మనల్ని అర్థం చేసుకునే వారుంటే గుండెల్లో గుడి కట్టినా తప్పులేదు. కానీ మనకే విలువలేని చోట ఎంత ప్రేమ పంచినా వ్యర్థమే అవుతుంది. కొన్ని విషయాలు ఎవరితోనూ పంచుకోలేము, కానీ ఒక్క స్నేహితుని దగ్గరే చిన్న విషయం నుండి సీక్రెట్ దాకా అన్నీ పంచుకుంటాం. ఎందుకో తెలుసా? బాధ వస్తే ఓదారుస్తాడు,
సంతోషం వస్తే రెట్టింపు చేస్తాడు. ప్రతి పలకరింపుకి పులకరించే మనసు ఉంటే పుట్టలు పుట్టలుగా జ్ఞాపకాలే పుడతాయి. నీ విశ్వాసం నీ చుట్టూ ఉన్నవారికి వెర్రితనంగా కనిపించినా, వారు నిన్ను అవమానకరంగా మాట్లాడినా ధైర్యంగా నిలబడు. నీ విశ్వాసానికి నీకు ప్రతిఫలం ఇచ్చేది దేవుడే తప్ప నీ చుట్టూ ఉన్న మనుషులు కాదు. మనకి విలువలేని చోట ఎంత సులువైన పని అయినా భారంగా ఉంటుంది. మనకి విలువిచ్చే చోట మనిషి శక్తికి మించిన పని అయినా ఇష్టంగానే ఉంటుంది. జీవితంలో అన్ని రకాల ప్రేమలు అనుభవించిన తర్వాత ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచించు. అమ్మ ప్రేమను మించింది కనపడదు. ఇంకొకరిని వికృతంగా చిత్రీకరించడానికి చేసే ప్రయత్నం వల్ల మీలో అందం పెరగదు. అర్థం చేసుకోలేని గుడ్డితనం ముందు ఏ అద్దం పెట్టినా వ్యర్థమే. ఏ బంధం అయినా మరణంతో ముగిసిపోవాలి తప్ప మనస్పర్ధలతో కాదు. గెలవాలన్న కసి నీ కళ్ళల్లో లేనప్పుడు, సరిపడేంత కృషి నువ్వు చేయలేనప్పుడు కలలు నిజమవుతాయని కలగనకు. అవి ఎప్పటికీ కలలుగానే మిగిలిపోతాయి. సంతోషాన్ని నలుగురితో పంచుకున్నా పర్లేదు, కానీ బాధలను బలహీనతలను ఎవరితో పంచుకోకపోవడమే మంచిది. ఇతరుల భావాలతో ఆటలాడకు. అలా చేయడం వలన నువ్వు ఆడిన ఆ ఆటలో గెలవచ్చుగాక, కానీ ఒక మంచి వ్యక్తిని నువ్వు జీవితాంతం కోల్పోతావు. మనం తినే ప్రతి బియ్యపు గింజపైన మన పేరు రాసిపెట్టి ఉంటుంది. అలాగే ఎవరితో మన జీవిత ప్రయాణం ముడిపడి ఉండాలో ముందే రాసిపెట్టి ఉంటుంది. నీ తాహతకు మించి ఏది ఎక్కువైనా అది విషంతో సమానం. అది ఐశ్వర్యం, అధికారం, ఆకలి, కోరిక, సోమరితనం, ప్రేమ, ద్వేషం ఏదైనా కావచ్చు. డబ్బు సంపాదిస్తే సొమ్ములు రావాలి, సోకులు కావాలి, అంతేకాని కొమ్ములు రాకూడదు. మనం చలి కాచుకోవడానికి, ఆహారం తయారు చేసుకోవడానికి ఉపయోగపడే నిప్పు మనల్ని కాల్చి బూడిద చేయగలదు కూడా. లోపం నిప్పులో లేదు, దాన్ని ఉపయోగించుకోవడంలో ఉంది. ఎన్ని కష్టాలు వచ్చినా, నష్టాలు చూసినా తన కూతురు చేతిని ఎన్నడూ వదలనివాడు తండ్రి. ఇతరులతో మాట్లాడే ముందు వీరు తెలివిగా వ్యవహరించడం నేర్చుకోండి. ఇతరులను నమ్మి మీరు కూడా మోసపోయి ఉంటారు. ఇంకా మీరు అందరూ మంచివారని నమ్మితే కనుక మీ అంత మూర్ఖులు ఇంకొకరు ఉండరు. చెప్పులు లేవని ఏడ్చేవాడికి కాళ్ళు లేనివాడు కనిపించే వరకు అర్థం కాలేదట తాను ఎంతటి అదృష్టవంతుడో అని. నవ్వినా కన్నీళ్ళు వస్తాయి, ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయి. కానీ నవ్వించినవాడు 4 రోజులు గుర్తుంటాడు, బాధ పెట్టినవాడు బతుకంతా గుర్తుంటాడు. అన్నీ ఉన్నవారికి దురాశను ఇచ్చి, మధ్యతరగతి వాడికి ఆరాటాన్ని ఇచ్చి, ఏమీ లేని వారికి ఆత్మాభిమానాన్ని ఇచ్చి అందర్నీ మాయ చేశావు ఈశ్వరా. కష్టపడి కొండలు ఎక్కితేనే అందమైన దృశ్యాన్ని చూడగలం. జీవితము అంతే, కష్టపడితేనే అందాన్ని, ఆనందాన్ని చూడగలం. కొన్నిసార్లు నీ తప్పు లేకపోయినా తగ్గడం తప్పు కాదు. నువ్వు మౌనంగా ఉన్నప్పుడే ఎదుటివారి మూర్ఖత్వం బయటపడుతుంది. మనిషి ఎలాంటివాడో తెలుసుకోవాలంటే అతనికి అధికారం ఇవ్వాలి. ముందు చూపు లోపించినప్పుడే ముప్పు సంభవిస్తుంది. ఉదయానికి సూర్యుడు అందం, రాత్రికి జాబిలి అందం. మనిషికి మంచి వ్యక్తిత్వం అందం. మంచి మనసు గల మనిషికి మంచి స్నేహితులు ఉండడం మరింత అందం. ఒకరిని నాశనం చేయాలనే దుర్బుద్ధితో ఉన్నవాడు చివరికి వాడే నాశనం అయిపోతాడు. అదే కర్మ ఫలితం అంటే. ఎదుటివారి జీవితంలోకి తొంగి చూసి 10 తప్పులను వెతికే మనం మన జీవితంలో 100 తప్పులు ఉన్నాయన్న సంగతి గాలికి వదిలేస్తాం. దేవుడు నీకు కోరుకున్నంత ధనం ఇవ్వకపోవచ్చు, కానీ కోరుకున్న దానికంటే ఎక్కువ మంచి గుణం ఇచ్చినప్పుడు అదే అదృష్టంగా భావించు. జీవితంలో అందరికీ నచ్చినట్లు బ్రతకాలి అనుకుంటే మరో జన్మలో డబ్బుగా పుట్టాలి.
నీకు ఎవరైనా పదే పదే మంచి మాటలు చెబుతున్నారు అంటే తప్పకుండా నువ్వు తప్పటడుగులు వేస్తున్నావని అర్థం చేసుకో.